కృష్ణా జిల్లా మోపిదేవి మండల పరిధిలో గడిచిన 13 సంవత్సరాలుగా వినాయకుని విగ్రహాలను తయారు చేసి అమ్ముకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో వారి జీవనోపాధిపై దెబ్బపడిందని, తాజాగా బయటి ప్రాంతం నుంచి కొందరు వ్యాపారవేత్తలు విగ్రహాలు తీసుకువచ్చి తమకు సమీపంలోనే అమ్మడం వలన వ్యాపారం దెబ్బతింటుందని విగ్రహ తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము తయారు చేసిన విగ్రహాలు అమ్ముడుపోక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. పెట్టుబడి సొమ్ము కూడా రాకపోవడం వలన తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని రోధిస్తున్నారు. మాది మోపిదేవి గ్రామం. మా మండల ఆఫీస్ పక్కన రాజస్థాన్ నుంచి వచ్చి వీళ్ళు గత 13 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నారు సార్. వీళ్ళు ఎక్కడి నుంచో ఒక పొట్టకూటి కోసం రాజస్థాన్ నుంచి మన మోపిదేవి గ్రామానికి వచ్చి 13 సంవత్సరాల మటు ఇక్కడే స్థిరపడిపోయి ఉంటున్నారు. కానీ వీళ్ళకి ఉండ కొద్దికి కూడా నష్టమే జరుగుతుంది, కానీ రూపాయి లాభం అంటూ లేదు. వీళ్ళు మాత్రం పోయిన సంవత్సరం కొంచెం పర్వాలేదు, బొమ్మలు అయినాయి. ఈ సంవత్సరం వచ్చి 250 బొమ్మలకి 70 బొమ్మలు అయినాయి. మిగతా బొమ్మలన్నీ అలాగే ఉన్నాయి. ఒక్కొక్క బొమ్మ వచ్చి 30,000, 40,000, 20,000, 10,000. కానీ ఎక్కడి నుంచో కస్టమర్లు వస్తున్నారు కానీ చూసి వెళ్ళిపోతున్నారు. సేల్ అనేది లేదు. వీళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ లేదు, ఏ రాజకీయ పరంగా సపోర్ట్ ఎవరిది లేదు. ఎక్కడి నుంచో మన ఆంధ్రాకి వచ్చి బతుకుతున్నారు. ఎవరన్నా సరే గవర్నమెంట్ ద్వారా కన్నా కానీ మన అడగాలి. అడుగు వచ్చి 30,000 అడుగుతా, 35 అడుగుతాయి. అడిగేపోడు వచ్చేపోడు అడుగుతారు 10,000, 15,000, 20,000 అడుగుతారు. ఈ బొమ్మ బట్టి ఉంటుంది రేటు. ఇంకా ఉంటుంది కానీ మొత్తం 15 ఫ్యామిలీలు 15 మందిలు ఉన్నాయి. దానిగా ఉంటుంది ఒక మందికి ఈ ఒక నెలకే 15,000, 20,000 నెలకే. ఇది 9 నెలలు అయిపోయింది. దాని పని మీద ఉంది. అదే బిల్లు, కరెంట్ బిల్లు, అద్దెలే ఒక బొమ్మ వెనకాల వచ్చే 1500 మంచి అయిపోతుంది. ఎక్కువ 2,000. అయితే భయ్య కూడా 10 బొమ్మలు మిగిలిపోయినది మాకు లాస్. అంటే పెద్ద 10 బొమ్మలు మిగిలిపోయిన సంవత్సరం మళ్ళీ పెట్టాలి, లాస్ అయిపోతుంది. అది మిగిలిన బొమ్మలు 10-15 బొమ్మలు మంచి రేట్లు అయిపోతుంది. అది మిగులుతారు. ఏదో అక్కడి నుంచి అప్పు తీసుకురా ఇవాళే తినాలి, కూర్చొని తింటారు.